హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు చేనుకొచ్చాను. మా చేను ఎలా ఉందో చూపిస్తాను చూడండి. ఇదేనండి మా పత్తి చేను. చేలో కూరగాయల విత్తనాలు నాటుదామని వచ్చాను. విత్తనాలు నాటి కలుపు కూడా తీయాలండి. వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి కదా, కలుపు వచ్చేసింది. గట్లంపడి చూడండి ఎంత గడ్డి ఉందో. ఈ గడ్డి మొత్తం కోసి కలుపు తీయాలి. గేదెలుంటే గేదెలకు గడ్డి కోసపోవచ్చండి. గడ్డి చూడండి పచ్చగా ఎంత బాగుందో, ఫ్రెష్గా నవనవలాడుతా లేతగా భలే ఉంది కదండి. గేదెలను కనుక తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టామంటే కడుపు నిండా తింటాయండి. ఇన్ని రోజుల నుంచి వర్షం పడుతున్నా చేలో కొంచెం కూడా మట్టి లేదండి. అంతా చూడండి పొడి పొడిలాడుతూ ఉంది. ఇన్ని రోజులు వర్షం పడ్డా ఒక్కరోజు ఎండాకాలం వచ్చిందంటే చాలండి, మొత్తం ఆరిపోయిద్ది. పత్తి మొక్కలు ఇప్పుడే కొంచెం కొంచెం పెద్ద అవుతున్నాయండి. వర్షాలు పడుతున్నాయి కదా, ఇంకా బాగానే పెరుగుతాయిలే. విత్తనాలు పోయిన కాడ కొన్ని కొన్ని విత్తనాలు నాటాము. కూరగాయల విత్తనాలు నాటాలండి. ఎప్పుడో నాటాల్సింది, చాలా లేట్ అవుతుంది. వర్షం పడతా అసలు చేనికే రావట్లేదు. చేనికి బండ్ల మీద రావటానికేమో బండ్లు ఏమో రావండి. వర్షం పడేటప్పుడు నడిచి రావాలి. మట్టి రోడ్లు కదా, బండ్లు రావు. వర్షాలు తగ్గి ఇప్పుడు వచ్చేటప్పటికేమో కొంచెం లేట్ అయింది. ఇప్పుడు నాటినా పర్వాలేదులేండి, మొక్కలు బాగానే వస్తాయి. ఇంకా బెండ విత్తనాలు, చిక్కుడు విత్తనాలు, బేరు విత్తనాలు, దోసలు, కాకరకాయలు ఇంతవడికి తీసుకొచ్చానండి. ఈ విత్తనాలు పత్తి విత్తనాలు తీసుకుంటాం కదండి, ఆ కొట్టు వాళ్ళే ఇచ్చారు. ఈ విత్తనాలు కూడా మా తోడుకోళ్ళ వాళ్ళకి ఇచ్చారంట, వాళ్ళు ఇచ్చారు. మాకైతే ఇవ్వలేదండి. మా షాప్లో అయితే ఇవ్వలేదు. మేము తెచ్చుకునే షాపులో అయితే. వాళ్ళు తెచ్చుకునే షాపులో అయితే కూరగాయల విత్తనాలు కూడా ఇచ్చారంట. ఇవన్నీ గట్టు పక్కన నాటాలండి. చేలో నాటామనుకోండి పత్తి మొక్కలకి ఇబ్బంది అయింది పెరుగుదలకి. అందుకని గట్టంపటి ఒక పక్కన నాడతాము. మనకి కూరగాయలు కోసుకోవడానికి కూడా తేలిగ్గా ఉండిద్దండి. చేలో పెట్టామనుకోండి ఎక్కడ మొలిసినాయో ఎక్కడ ఉండయో అర్థం కాదు, చేనంతా తిరగాల్సి వచ్చింది. అదే గట్టంపడి పెట్టామనుకోండి మనకి కూరగాయలు కోసుకోవడానికి చూసుకోవడానికి చాలా తేలిగ్గా ఉండిద్ది. మా చేలో ఇదిగోండి ఈ గట్టంపటి కూరగాయల విత్తనాలు నాడుతున్నాను. ముందైతే బెండ విత్తనాలు నాడుతున్నానండి. బెండ విత్తనాలు కొన్ని పాదులు నాటిన తర్వాత చిక్కుళ్ళు, గోడు చిక్కుళ్ళు అంటున్నారు. నాకేమో చూడటానికి అవి పెద్దవాటిలాగా ఉన్నాయండి. గోడు చిక్కుల్లో నార్మల్ చిక్కుల్లో మొలిసినాక కానీ అర్థం కాదు. చిక్కుళ్ళు బెండలు అవైతే ఇబ్బంది ఉండదండి. అవి అల్లుకోకుండా మామూలుగా హైట్ పెరుగుతాయి కదా, అవి ఇంకా చేలో ఎక్కడ పెట్టుకున్నా ఇబ్బంది ఉండదు. మామూలుగా అల్లుకునే మొక్కలు ఉంటాయి కదండి, అవి పెట్టుకోవాలంటేనే ఇబ్బంది. అవి చేలు నిండా అల్లుకుంటాయి. అరకదొలుకునేటప్పుడు చాలా ఇబ్బంది అయింది. గట్టు మీద అయినా సరే గట్టు మీద నుంచి పక్క చేలోకి వెళ్ళటమో లేదనుకోండి మన చేలోకి అల్లుకోవటమో అలా జరుగుతూ ఉంటాయి. చేత్తో తీయటానికి మట్టి రావట్లేదండి. ఒక లిక్కి తీసుకొని వచ్చి లిక్కితో ఇదిగోండి ఇలా చిన్న గుంతలాగా తీసి ఇంకా కూరగాయల విత్తనాలు నాటుతున్నాను. ఇవైతే కాకరలు. కాకర విత్తనాల్లో కూడా రెండు మూడు రకాలు ఉంటాయండి. కొన్ని ఏమో తెల్ల కాకరకాయలు ఉంటాయి, కొన్ని ఏమో గ్రీన్ కలర్లో ఉంటాయి. వాటి నల్ల కాకరలు అంటారు. అవి ఒక్కో చాట చూస్తున్నామండి చిన్న చిన్న కాకరకాయలు అంట. అవి అయితే మా సైడ్ అయితే ఉండవు, మాకైతే దొరకవండి. ఇక్కడైతే బేరెత్తనాలు నాటుతున్నానండి. ఈ అల్లుకునే చెట్లు అయితే మాత్రం కొంచెం దూరంగా నాటాలి. మామూలుగా బెండలు, గోడ్చిక్కుళ్ళు అవైతే కొంచెం దగ్గరలో నాటినా ఇబ్బంది ఉండదు, కానీ అల్లుకునే వాటికి మాత్రం ప్లేస్ ఎక్కువ ఉండాలి కదండి. వీటికి కొంచెం దూరంలో చాలా దూరంలో నాటుకోవాలి. ఇలా గుంతలాగా తీసి లోపల నిమ్మగా ఉంది కదండి, ఇత్తనాలు గుచ్చేసి ఇంకా పైన ఇదిగోండి మట్టి వేస్తున్నాను. మట్టి కూడా పెడ్డలు లేకుండా పొడి పొడిలాడుతూ ఉండేటట్టు మట్టి వేయాలి. వేసి ఇలా అదివామనుకోండి మొక్కలు బాగా మొలుస్తాయి. ఇక్కడేమో చిక్కుళ్ళు నాడుతున్నానండి. ఈ చిక్కుళ్ళు నాకు గోడు చిక్కుళ్ళు అని ఇచ్చారు. మరి గోడు చిక్కుల్లో నార్మల్ చిక్కుల్లో నాకైతే అర్థం కావట్లేదు. ఏయో ఒకటి నాటేస్తే కూరగాయలు అవే వస్తాయి కదండి. ఇంకొక నెల పోతే మన చేలోనే కూరగాయలు దొరుకుతాయి. మనకి కూరగాయలు దొరికేటప్పుడు రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. మనకి కూరగాయలు దొరకనప్పుడు మాత్రం రేట్లు మామూలుగా ఉండవండి. ఎంతెంత రేట్లు ఉంటాయో. ఇప్పుడు టమాటాలు 80 రూపాయలు, 100 రూపాయలు ఉన్నాయా? చేలో పండేటప్పుడు మాత్రం 10 రూపాయలు టమాటాలు ఉండేది.
ఈ గట్టు పక్కన ఇంకా బారికి నాటుకుంటా వెళ్తున్నానండి. పత్తి చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్టుకి ఈ చెట్టుకి మధ్యలో నాటుతాను. గడ్డి చూడండి గట్లంపట ఎలా వచ్చిందో. తుంగొచ్చేసిందండి. తుంగ అయితే అసలుకి చావదండి. మనం పీకినా సరే తెల్లారేపటికి వచ్చిద్ది. ఒక్క తుంగ చెట్టుకే ఎన్నో కాయలు ఉంటాయంటండి. ఒక్కటి పీకినా చావదంట, ఇంకోటి వస్తానే ఉంటుందంట. తెల్లారేపటికి వచ్చిద్ది ఈ తుంగ మాత్రం. కదమ కలుపు, కదమ పిచ్చి మొక్కలు మొత్తము మనం ఒకసారి తీసామంటే కనీసం 10 రోజులు 20 రోజుల వరకు రావండి. ఈ తుంగ మాత్రం మనం ఈరోజు తీసామంటే రేపటికల్లా మళ్ళీ వచ్చేసిద్ది. ఇప్పుడు గట్లంపట ఎక్కువగా గడ్డి మందులు కొడుతున్నారండి. కలుపులు కూడా చాలా తక్కువ తీయట్లేదు. కాకపోతే ఇప్పుడు చిన్న మొక్కలు కదా, చిన్న మొక్కలు అప్పుడు గడ్డి మందు కొట్టకుండా మామూలుగా కలుపు తీసుకుంటేనే మొక్కలు బాగుంటాయి. ఈ గట్టు బోరికి ఇంకా కూరగాయల విత్తనాలు మొత్తం నాటేశానండి. గట్టు బోరికి చాలా వాటికి నాటేశాను. గనె మీద గడ్డి మాత్రం భలే కనిపిస్తుంది కదండి పచ్చగా. గేదెలు ఉన్న వాళ్ళు కోసుకొని వెళ్తే గేదెలకు మాత్రం బాగా మంచి గడ్డి దొరికిద్ది. ఇప్పుడు గడ్డి మందులు వేస్తున్నారని చాలామంది గేదెలకి గడ్డి కోసుకెళ్ళట్లేదండి. ఎవరు గడ్డి మందు వేసారో ఏమో తెలియదు కదా. వేసినప్పుడు ఫస్ట్ రోజు పచ్చగానే ఉంటుంది. పచ్చగానే ఉంది గడ్డి మందు వేయలేదని కోసుకెళ్ళారనుకోండి గేదెలకి చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని చాలామంది కోసుకెళ్ళట్లేదు. మామూలుగా సపరేట్గానే గడ్డి పెట్టుకుంటున్నారండి. ఆ గడ్డి పెట్టుకొని గడ్డి కోసుకొచ్చుకుంటున్నారు. మామూలుగా దంటు అవి ఉంటాయి కదండి, అవి పెట్టుకుంటున్నారు. ఇలా చాలల్లో వచ్చి కోసుకెళ్ళట్లేదు అందరు గడ్డి మందు వేస్తున్నారని. కూరగాయల విత్తనాలు అయితే మొత్తం నాటేశానండి. చాలా వాటికి నాటాను. ఇంకా సగం ఉన్నాయి. ఆ సగం మిరపదోట వేస్తాం కదా, మిరపదోట వేసినప్పుడు నాటుదాంలే అనుకుంటున్నాను. ఇంటి దగ్గర కూడా ఒకళ్ళు అడిగారండి ఇంటి దగ్గర ప్లేస్లో పెట్టుకోవడానికి. ఇంకా తీసుకెళ్ళి వాళ్ళకు కూడా కొన్ని ఇవ్వాలి. గట్టంపడి చూడండి గడ్డి ఇప్పుడే వస్తుంది. ఇలాగే వదిలేసామనుకోండి చాలా ఎక్కువైపోయింది. చాలామంది కూలీలు పడతారు. కొంచెం గడ్డి ఉన్నప్పుడే తీసామంటే ఎక్కువ మంది కూలీలు పట్టడం, మనమే తీసుకోవచ్చండి. రోజు సాయంత్రం పూట వెళ్ళామనుకోండి కాసేపు కూలీలను పెట్టే పని లేకుండా మన పనులు మనమే చేసుకోవచ్చు. సాయంత్రం 3 గంటలు 4 గంటల కానించి వెళ్ళామనుకోండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేదాకా కలుపులు తీసుకోవచ్చండి. 2-3 గంటలు చేస్తే చాలు. ఉదయం పూట ఇంట్లో పని సరిపోయిద్ది కదా మనకి. సాయంత్రం ఎలాగో ఇంట్లో పని అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది. మనం ఖాళీగానే ఉంటాము. అలాంటప్పుడు 2-3 గంటలు మన చేలో పని చేసుకున్నాం అనుకోండి మనకి డబ్బులు ఆదా అవుతాయి, పనులు త్వరగా అవుతాయి, చేలు శుభ్రంగా ఉంటాయి. గట్లు పక్కన కలుపు తీసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా తీయాలండి. గట్లంటే ఏ పాములు ఉంటాయో ఏ పురుగులు ఉంటాయో తెలియదు. అందుకనే చూసుకొని ఇదిగోండి లిక్కి పెట్టి కదిలిస్తా చూసుకుంటా కలుపు తీసుకోవాలి. మనం అజాగ్రత్తగా ఉన్నామనుకోండి పాములు ఏ వస్తాయో తెలియదు. అందుకనే మాత్రం పొలంలో పనులు చేసుకునే వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉంటారండి. నా వీడియోలు చూసిన వాళ్ళు వీడియోలు ఎలా ఉంటున్నాయి, నచ్చినాయా నచ్చలేదని కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. వీడియో ఎలా చేయాలో ఎలా చేస్తే మీకు నచ్చుతుందో కూడా కామెంట్స్లో చెప్పండి. వీలైనంత వరకు మీకు నచ్చే విధంగానే చేస్తాను. వర్షాలు పడేటప్పుడు మాత్రం పొలం వెళ్ళాలంటే చాలా భయంగా ఉంటుందండి. మామూలుగా వర్షం పడ్డదనుకోండి వర్షాల్లో తడుస్తాము, ఇబ్బంది ఏముండదు. కాకుండా ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు పిడుగులు పడతాయి అంటారు. అలాంటప్పుడైతే చేనుకి వెళ్ళాలంటే చాలా భయంగా ఉండిద్దండి. నార్మల్ వర్షము గాలి అయితే ఏ ప్రాబ్లం ఉండదు. పొలం పని చేసేటప్పుడు అదొక్కటే పెద్ద ప్రాబ్లంగా అనిపించిద్దండి. ఇంటికాడుండే వాళ్ళకి పొలం వెళ్ళిన వాళ్ళు ఇంటికి వచ్చేదాకా టెన్షన్గా ఉండిద్ది. వర్షం పడేటప్పుడు మాత్రం ఆ భయం మాత్రం ఎక్కువగా ఉండిద్దండి. ఇప్పుడు ఈ వర్షాలకైతే ఉరుములు మెరుపులు అవి ఉండవు కానీ ఎండాకాలంలో వస్తాయి కదండి వర్షాలు. ఆ వర్షాలు మాత్రం ఉరుములు మెరుపులు పిడుగులతో వస్తాయి. అలాంటప్పుడు మాత్రం చాలా భయంగా ఉండిద్ది. రోజుకొక గట్టు కలుపు తీస్తున్నామండి. చేనుకి 4 గట్లు ఉంటాయి. 4 రోజుల్లో 4 గట్లు అయిపోతాయి. ఈ చేను అయిపోయిందనుకోండి ఇంకో చేనుకెళ్ళి కలుపు తీస్తూ ఉంటాము. అలా రోజు 2-3 గంటలు పనిచేస్తాము. ఉదయం పూట అయితే నేను వెళ్ళనండి. సాయంత్రం పూట ఒక్క పూటే వెళ్తాను. ఉదయం పూట పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదండి. పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, లంచ్ బాక్స్లో హడావుడిగా ఉంటుంది కదా, అందుకని ఉదయం వెళ్ళను, సాయంత్రం వెళ్తాను. పత్తి చేను ఇది ఒక్కటే కాదండి, ఇంకా 2 చేలు ఉన్నాయి. పత్తి, మిరపతోట, మాగాణి ఈ 3 వేస్తామండి మేము. మా సైడ్ ఇంకెక్కువగా అందరూ ఇలానే వేస్తారు. మాకైతే పండ్ల తోటలు, కూరగాయలు అవన్నీ చాలా తక్కువ ఉండవు. ఎక్కువ శాతం ఇంక అందరూ ఇవే వేస్తూ ఉంటారు. సాయంత్రం చేను నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మా అబ్బాయి ఆకలి అంటే వాడి కోసం ఇదిగోండి స్నాక్స్ చేస్తున్నాను. నిన్న మరమరాలు తెప్పించాను కదండి, ఇంకా ఆ మరమరాలతో మసాలా చేస్తున్నాను. మరమరాలు ఇంట్లో ఉండేవి అనుకోండి ఎక్కువ శాతం మరమరాలతోనే స్నాక్స్ చేస్తాను.
ఒకరోజు కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేస్తాను. ఒకరోజు ఉల్లిపాయలు, టమాటాలు, నిమ్మకాయ వేసి మసాలా చేస్తాం కదండీ! ఇలా ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. చేనుకు వెళ్ళి వచ్చినప్పుడు స్నాక్స్ చేయడానికి ఇదైతే బాగా తేలిగ్గా అనిపించదండి. సింపుల్‌గా 5 నిమిషాల్లో అయిపోయిద్ది. ఈరోజైతే మాత్రం కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నానండి. ఆయిల్ వేసి ఫ్రై చేసే దాంట్లో కూడా ఉల్లిపాయ వేస్తాను. ఉల్లిపాయ వేస్తే కూడా టేస్ట్ చాలా బాగుండిద్ది. ఉల్లిపాయ వేసి కొంచెం ఉప్పు కారం వేసి కలిపామంటే మాత్రం టేస్ట్ సూపర్గా ఉంటాయండి. ఈరోజు కొంచెం ఎక్కువ క్వాంటిటీనే చేస్తున్నాను. మేము కూడా తినడానికి ఉంటాయిలేని. ఎక్కువ శాతం పిల్లల మట్టుకే చేస్తానండి. మేమైతే స్నాక్స్ తక్కువ తినం. ఇంకెప్పుడన్నా మాకు తినాలనిపించినప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తాను. మరమరాలు చూడటానికి మరిన్నిలాగా చాలా కనిపిస్తాయి కానీ చేస్తే మాత్రం కొంచెమే అవుతాయండి, వదగవు. ఒకవైపు మరమరాలు వేయించుకుంటా, ఒకవైపు ఇదిగోండి ఉల్లిపాయ కట్ చేస్తున్నాను. ఒక్క ఉల్లిపాయ కాబట్టి ఇలా నుంచొని చాకుతో కట్ చేస్తున్నాను. మరిన్ని అయితే మాత్రం కూర్చొని కత్తిపీటతో కట్ చేయాల్సింది. ఇదిగోండి మరమరాలన్నీ ఫ్రై అయిపోయినాయి. ఇందులో ఉల్లిపాయలు వేస్తున్నాను. ఒక్క ఉల్లిపాయ వేసుకుంటే చాలండి. మరిన్ని ఉల్లిపాయలు వేసుకున్నాము కూడా చాలా మంటగా ఎక్కువ ఉల్లిపాయలు తగిలితే అంత టేస్ట్ ఉండదు. ఉల్లిపాయలు కూడా నార్మల్గా వేసుకోవాలి. ఈ క్వాంటిటీకి ఒక చిన్న ఉల్లిపాయ అయితే సరిపోయిద్ది. ఇవి ఇంకా టేస్ట్ బాగుండాలంటే మన ఇంట్లో వడియాలు ఉంటాయి కదండి, వడియాలు కానీ చిప్స్ కానీ ఏవైనా సరే వేయించుకొని ఇందులో వేసి కొంచెం ఉప్పు కారం వేసి కలుపుకొని తింటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయండి. ఇలా చేసి పెడితే పిల్లలు ఇంకా బయట ఫుడ్డు బయట స్నాక్స్ కావాలని అడగనే అడగరు. ఉప్పు కారం ఉల్లిపాయల మీద వేసి ఈ ఉల్లిపాయలు కారం అవన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని తర్వాత ఇదిగోండి మరమరాల్లో మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ఉప్పు కారం అనేది మరమరాలకు బాగా పట్టేస్తుంది. అలా కాకుండా డైరెక్ట్గా ఉప్పు కారం వేసామనుకోండి అంత పట్టదు. ఉప్పు కారం మొత్తం అడుక్కెళ్ళిపోయిద్ది. అందుకని ఉల్లిపాయల్లో కలిపి వేసుకోవాలి. లేదనుకోండి విడిగా ఆయిల్ తీసుకొని ఆయిల్లో ఉప్పు కారం వేసి కలుపుకున్నామంటే మరమరాలు మొత్తం బాగా కలిసి బాగా మిక్స్ అయిపోయి టేస్ట్ చాలా బాగుంటాయి. ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఇంకో వీడియోలో కలుద్దాం.